హలో అందరికీ బర్త్డే ఫంక్షన్కి వచ్చాము. ఈ బర్త్డే ఫంక్షన్ ఎక్కడ మర్చిపోతానా అని చెప్పి అక్కకు ముందే చెప్పుంచాను. 3 days ముందే చెప్పుంచాను. ఫంక్షన్ మర్చిపోయామంటే మళ్ళీ మిస్ అయిపోతాము, మళ్ళీ చెప్పినా సరే రాలేదనుకుంటారని చెప్పి అక్కకు ముందు 3 రోజుల నుంచి నేను మర్చిపోతాను, నువ్వే గుర్తు చెయ్యి అని చెప్పి పదే చెప్పాను. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి 2 అయిపోయింది. ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. అందుకే మా డాడీ అంటుంటారు, భోజనాలకి ఎప్పుడు ముందుండాలి, లేకపోతే ఎంగిలాకులు కడుక్కోవడానికి వెళ్తారు ఏంటి అని. ఇక్కడ చూస్తే అదే సిచ్యువేషన్. చూస్తే ఎవరూ లేరు, భోజనాలు కూడా అయిపోయి ఉంటాయేమో, తొందరగా పైకి వెళ్ళిపోయి ఎవరైనా ఉన్నారా లేదో, భోజనాలు అవి ఉన్నాయో లేదో చూసేయాలి ముందనుకుని చెప్పి అప్పటికి పాప ఏడ్చేస్తుంది. అలాగే డ్రెస్ మార్చేస్తున్నారు, రూమ్లో తీసుకెళ్ళి డ్రెస్ మార్చేస్తున్నారు కదా, అంతలోకి భోజనం చేసి వచ్చి ఫొటోస్ తీసుకోవచ్చు కదా అని చెప్పి భోజనాలకి అలా ఎక్కుతున్నాము. పువ్వులు నేను సరిగ్గా పెట్టుకోలేదు, అసలు నాకు ఎవరు కూడా చెప్పలేదు ఆఫీస్లో, పువ్వులు సరిగ్గా పెట్టుకోలేదు చూసుకో అని చెప్పి. అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఏరా భోజనాలు బాగున్నాయా అని. చిన్నపిల్లలతో బాగా ఆడుకుంటాను, ఏంటో తెలియదు కానీ వాళ్ళు ఎక్కడ కనిపిస్తే చాలు వాళ్ళు తింటున్నవి ఎవరే నాకు ఇస్తావా అని అడుగుతూ ఉంటాను. అలాగే అక్కడ ఒక బాబు భోజనం చేస్తుంటే ఎవరు ఫుడ్లు బాగానే ఉన్నాయంటే గుర్రమని చూస్తున్నాడు వాడు. పర్లేదు, మేము వచ్చేటప్పటికి కొంచెం జనాలు అయితే ఉన్నారు పైన. అలాగే ప్లేట్ తీసుకుని పరుగా ఇంకా ఉన్నాయో లేదో భోజనాలు అని చెప్పి ఇంకా ప్లేట్ పట్టుకుని అన్నీ ఉన్నాయి, పర్లేదు. బిర్యానీ, పెరుగు పచ్చడి, గారి, చికెను, గుత్తి వంకాయ కూర, చేప, గ్రీన్ రైసు, గుత్తి వంకాయ. అమ్మయ్య, ప్లేట్ మొత్తం ఫుల్గా ఉందా, అప్పుడు తినేద్దాం రండి. ఇది గ్రీన్ కలర్ బిర్యానీ, కాకపోతే తిన్నా సరే అది ఏం టేస్టో నాకు అర్థం కాలేదు. సో 2 ముద్దలు అయితే తినేసాను, కాకపోతే నాకు ఆ ఫ్లేవర్ అయితే నాకు అర్థం కాలేదు అది ఏంటో అనేది. ఇది ఫస్ట్ టైము ఇలా చికెన్ వీడియో కాబట్టి నేను ఇలా తినేస్తున్నాను. నార్మల్గా అయితే ఆ ఫిష్ లాగే అని ఉంటుంది. భోజనాలు అయితే నేను అసలు ఏం తినబుద్దే కాదు. భోజనాల్లో ఏదో కొంచెం బిర్యానీ అయితే కంపల్సరీ ఉండదు, బిర్యానీ మాత్రం. ఈ స్వీట్ అంటారా, అసలు స్టార్టింగ్లో నేను ఎప్పుడు తిన్ను, లాస్ట్లోనే. అది కూడా లాస్ట్ ఏదో కెమెరా ఆన్లో ఉంది కదా, కెమెరా ముందు ఏదో ఒకటి ట్రై చేయాలి కదా, అది తినేయాలి అని చెప్పి ఇంకా డ్రామా ఆడేసానండి. బిర్యానీ తినేసాను, గారి తినేసాను. ఇది కూడా చికెన్లో నంచుకుని గారి తిన్నాను, బాగుంది, పర్లేదు. కాకపోతే నాకు అంత ఫుడ్గా అంతేం నచ్చలేదు. అలాగని చెప్పి సాంబార్ రైస్ కూడా వేసాను, ఏదో కొంచెం లైట్గా తిన్నాను, నాకేం అసలు అనిపించట్లేదు. నా ముందు అది కూడా ఐస్ క్రీమ్ డబ్బాలు ఉన్నాయి, అక్కడ చూస్తే ఐస్ క్రీమ్లు అన్నీ అయిపోయి ఎలా ఉంటుంది చెప్పండి. చాలా బాధ అనిపించింది, కాకపోతే కళ్ళలో రావట్లేదు అంతే. ఐస్ క్రీమ్ తినలేదు నేను, ఐస్ క్రీమ్ అయిపోయింది. సో అయిపోయింది కదా, కిందకి వెళ్ళి ఒక పాప చేత ఫోటో తీసుకుందామని చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇంకా అన్ని వాళ్ళు పిలిచారు, పాప ఏడు పాపింది రా ఫోటో తీసుకుంది అని చెప్పి ఇంకా అలా కిందకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కింద కూడా ఒక బాబు కనిపించాడు. ఆ బాబు వాటర్ తాగుతున్నాడు, ఆ వాటర్ గ్లాసులు ఇచ్చేయమని గోల. అడేమో ఇవ్వనని నన్ను గోల్ చేస్తాడు. ఇది చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. తీర్థంలో చిన్న జాయింట్ వీల్ ఉంటాయి చూసారా, అవి. కాకపోతే అది సౌండ్ వచ్చేస్తుంది ఆడుతుంటే. ఇక్కడ పాపం ఎత్తుకుంటే చాలు గోల్ చేసేస్తుంది, ఏడ్చేస్తుంది. అందుకని చెప్పి కిందకి దించేసినా సరే ఆపట్లేదు ఏడుపు. డ్రెస్ ఉండేది, ఆ డ్రెస్ విప్పేసి చిరాకు పడిపోతుంది, ఏడ్చేస్తుంది అని చెప్పి ఎలాగో వెళ్ళాం కదా, ఒక ఫోటో తీసుకోకుండా ఉండం కదా అని చెప్పి ఒక ఫోటో కూడా తీసేసుకున్నాము. ఫంక్షన్కి వెళ్తే చాలు, ఫోటో తీసుకోకుండా అయితే అస్సలు రాము. మెయిన్ ఫోటోలో మేము వచ్చామని చెప్పి ఫోటో తీసుకోవాలి కదా, అలాగే ఆ రకంగా ఫోటో తీసుకున్నాం. ఇంకా ఫోటోలో స్టిల్స్ ఉంటే చాలు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీయడం అలవాటే కదా, అలాగే ఫోటోలు తీసుకున్నాము. ఫోటో కూడా తీసుకొని అలాగే దీంతో ఆడుకున్నాను కొద్దిసేపు. కాకపోతే ఇవి 2 కొట్టేసుకుంటున్నాయి. ఇది కూడా డిఫరెంట్గా ఉందని ఇది కూడా వీడియో తీసాను. అలా బెలూన్ డెకరేషన్. కాకపోతే జనాలు ఉంటే బాగుంది కదా, జనాలు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పు. అందరూ వెళ్ళిపోయారు, మేము ఒకరిమంటే ఒకరిని కాదు, కొంచెం మంది ఉన్నారు. అందరూ ఎంట్రన్స్లో తాగేది డ్రింక్ మేము వెళ్ళిపోయేటప్పుడు తాగుతున్నాం. కానీ చాలా దాహం వేసిందండి బాబు.